ఇంగ్లీష్ సీక్రెట్ నెంబర్ 24. వుడ్ అనే దాన్ని ఉపయోగించడం. సో వుడ్కి ప్రత్యేకమైన ఒక స్థిరమైన అర్థం లేదు, సందర్భాన్ని బట్టి వాడాలి. ఏ సందర్భాలు చూద్దాం. ఫస్ట్ వన్, ఫర్ రిక్వెస్ట్. ఇప్పుడు దయచేసి రేపు వస్తారా అన్నాం అనుకో, వుడ్ యూ ప్లీజ్ కమ్ టుమారో అంటే మనం ఇంతకుముందు కుడ్ యూ ప్లీజ్ అని వాడినట్టే వుడ్ యూ ప్లీజ్ అని వాడచ్చు. వుడ్ యూ ప్లీజ్ కమ్ టుమారో, దయచేసి రేపు వస్తారా. నెక్స్ట్, దయచేసి ఆ కిటికీ మూస్తారా, వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండో. సో నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్, వుడ్ పక్కనే లైక్ అనేదాన్ని, అంటే యాక్చువల్లీ ఇది ఈక్వల్ టు వాంట్ టు. ఏదైనా చెయ్యాలనుకుంటున్నానని వెర్బ్ను బట్టి, వెళ్ళాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను అలా. ఎగ్జాంపుల్, నేను మీ మేనేజర్ గారిని కలవాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు మీట్ యువర్ మేనేజర్. అంటే దీన్నే మనం ఐ వాంట్ టు మీట్ యువర్ మేనేజర్ అనొచ్చు, కాకపోతే మోర్ పొలైట్నెస్ కోసం వుడ్ లైక్ వాడితే బెటర్. ఐ వుడ్ లైక్ టు మీట్ యువర్ మేనేజర్. నెక్స్ట్, వారు అతన్ని పంపించాలనుకుంటున్నారు. దే వుడ్ లైక్ టు సెండ్ హిమ్, అంటే ఈక్వల్ టు దే వాంట్ టు సెండ్ హిమ్. సో నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషను, ఇన్ ద రిపోర్టెడ్ స్పీచ్. విల్లుకు పాస్ట్ రూపంగా వుడ్ను ఉపయోగిస్తాం. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్లో, ఇండైరెక్ట్ స్పీచ్నే మనం రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ సెడ్ దే విల్ సెల్ ఇట్. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో అంటే రిపోర్టెడ్ స్పీచ్లో మార్చి చెప్తాం, హీ సెడ్ దట్ దే వుడ్ సెల్ ఇట్. అంటే ఇది యాక్చువల్గా ఒక పెద్ద చాప్టర్లో వస్తుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అని, మనకి రాబోయే లెసన్స్లో. అక్కడ మనకి విల్ కనిపిస్తే వుడ్ను వాడతాం, అంటే విల్లుకు పాస్ట్ రూపంగా వుడ్ తీసుకుంటాం. సో ఇలా 3 సిచ్యువేషన్స్ చెప్పుకున్నాం. అయితే ఇఫ్ కండిషన్స్ అని వస్తాయి, వాటిల్లో కూడా వుడ్ వాడడం జరుగుతుంది. అది నెక్స్ట్ రాబోయే లెసన్స్లో చెప్పుకుందాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 3 సిచ్యువేషన్స్. రిక్వెస్ట్లకు వాడతాం, వుడ్ లైక్ అని ఏదైనా చేయాలనుకుంటున్నానని వాడతాం, రిపోర్టెడ్ స్పీచ్లో విల్లు బదులు వుడ్ ఉపయోగిస్తాం. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, వుడ్కి పర్టికులర్గా ప్రత్యేకంగా ఒక స్థిరమైనటువంటి అర్థం లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, సందర్భాన్ని బట్టి వాడాలి. ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.